సో డాక్టర్ గారు మీరు ఈ కార్టిలేజ్ గురించి మీరు మీ బ్లాగ్లో కూడా రాశారు కదా. సో కార్టిలేజ్ అనేది ఏ రకంగా తక్కువ అవుతుంది, ఏ రకంగా డ్యామేజ్ అవుతుంది, దీన్ని మనం ముందుగా గుర్తించడం ఎలా, ఆ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, మనం ప్రారంభంలో గుర్తించడం ద్వారా ఏ రకంగా ప్రివెంట్ చేయొచ్చు, ఆపరేషన్ దాకా వెళ్లకుండా మనం కాపాడుకోవడం ఎలా? సో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఆపరేషన్ ఓన్లీ ఒక 10% పేషెంట్స్లో మనం చేస్తున్నాం, బట్ ఈ నీ ప్రాబ్లం చాలా మందికి ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్. సో మనకి ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఇది అక్నాలెడ్జ్ చేసి అది మనం దానికోసం హెల్ప్ తీసుకోవడం ఇస్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను చెప్పిన ఇప్పుడే 4 స్టేజెస్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే మనకి ఒక ఐడియా వస్తే ఆ స్టేజ్లోనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్టివ్ మెజర్స్ మనం తీసుకోవచ్చు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. రివర్సల్ మధ్య అవ్వదు. సో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 ప్రోగ్రెషన్ అవుతుంది. రివర్సల్ 3 నుంచి 2, 2 నుంచి 1 మళ్ళీ రివర్స్ అవ్వదు. సో ఇమాజిన్ మీరు లేట్ స్టేజ్కి వస్తే, కొంతమంది డైరెక్ట్ 4th స్టేజ్కే వస్తారు, డైరెక్ట్ ఆపరేషన్ స్టేజ్కే వస్తారు మా దగ్గరికి. అంటే దే హ్యావ్ హ్యాడ్ ద ప్రాబ్లమ్ ఫర్ 5-10 years, అలానే భరించి కుంటుతూ వస్తారు. ఆపరేషన్ తప్పించి వేరే ఉండదు. అంతే కదా, ఆ టైంలో ఆప్షన్ లేదు మనకి. బట్ ఎర్లీ స్టేజ్లో వస్తే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఎక్సర్సైజెస్ that constitutes about 70% of our treatment. ప్రాపర్ ఎక్సర్సైజెస్ మా డిపార్ట్మెంట్లో మంచి టీం ఉంది మా దగ్గర. వాళ్ళు నేర్పించిన ఎక్సర్సైజెస్ ఇంట్లో చేస్తే నథింగ్ లైక్ ఇట్. కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోకాలు అరగడం, ఆర్థరైటిస్ కొంతమందికి వచ్చిన తర్వాత ప్రికాషన్స్ ఉంటాయి కొన్ని. సో ఫుల్ ఫోల్డ్ కూర్చోకూడదు కింద, దేవుడి పూజ మనం ఇంట్లో కూర్చొని చేస్తాం, అట్లా కూర్చొని చేయకూడదు. మెట్లు ఎక్కడం దిగడం తగ్గియాలి, ఇండియన్ టాయిలెట్ పొజిషన్ మానేయాలి. సో 1 to 2, 2 to 3, 3 to 4 ఆ ప్రోగ్రెషన్ స్లో డౌన్ అయిపోతుంది. సో ఇవన్నీ ఎలా తెలుసుకుంటారు? ప్రాపర్ టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవన్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇది స్టార్ట్ చేస్తే ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్ ఆపొచ్చు. సో దాట్స్ ద మెయిన్. సో అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్స్, ఎక్సర్సైజెస్, ప్రికాషన్స్ అండ్ మేబీ సమ్ బెల్ట్, ఇదంతా చేసి మనం డీలే ఆఫ్ ప్రోగ్రెషన్ చేయాలి. అండ్ దెన్ లాస్ట్ స్టేజ్లో డెఫినెట్లీ ఆపరేషన్. ఒకవేళ వాళ్ళకి కార్టిలేజ్లో సమస్య ఉంది అంటే వారికి తెలుసుకోవడం ఎలా, లక్షణాలు ఎలా ఉంటాయి? కరెక్ట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఒకేజనల్ నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఒకేజనల్ నీ పెయిన్ అంటే నార్మల్ స్టాండింగ్ వాకింగ్లో రాదు, బట్ ప్రొలాంగ్డ్, సపోజ్ ½ an hour మీరు ఇంట్లో వంట చేసిన తర్వాత ఒక పెయిన్ స్టార్ట్ అవుతుంది. టిపికలీ మనం ఇప్పుడు 2 legs ఇలా ఉంటాయి కదా, ఇది సపోజ్ రైట్ లెగ్, ఇన్నర్ సైడ్లో రైట్ లెగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆ పెయిన్. ఇప్పుడు ఎక్కువ అవుతుంది స్టేర్ క్లైంబింగ్లో, స్టెప్స్ ఎక్కినప్పుడు, దిగినప్పుడు, లేకపోతే చైర్ నుంచి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు. ఈ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్లో అపార్ట్ ఫ్రమ్ అంటే ఎక్సెస్ లాంగ్ స్టాండింగ్, లాంగ్ వాకింగ్, ఈ 2 పొజిషన్స్లో ఆ పెయిన్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతాం. సో ఇది ఇనిషియల్ క్లూజ్ మీరు అడిగారు కదా, సో అదొకటి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అదే పెయిన్ ఫస్ట్ ½ an hourలో వచ్చే వాళ్ళని పెయిన్ ఇప్పుడు మెల్లిమెల్లిగా 15 minutes, 10 minutesలోనే వచ్చేస్తుందంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్. సో అది కూడా మనం నోటీస్ చేయాలి. ఫ్రీక్వెన్సీ పెరుగుతుందా, మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుందా, ఇంటెన్సిటీ. సపోజ్ మీరు నన్ను అడిగితే అవుట్ ఆఫ్ 10 3 ఉంది, ఒక 6 months తర్వాత 3 నుంచి 6 out of 10కి వెళ్ళిందంటే ఎస్, దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో ఈ ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, కపుల్ ఆఫ్ ఫేజెస్లో, 2-3 ఫేజెస్లో ఇట్లా పెరుగుతుంది ప్రాబ్లం. అసలు ఆఫ్టర్ దాట్ అయితే షేపే మార్చుకుని, అంటే మన మోకాలు ఉన్నాయి కదా స్ట్రైట్ ఉండాలి. సో సపోజ్ బెండ్ వచ్చేస్తే ఇన్వర్డ్ బెండ్ ఆర్ అవుట్వర్డ్ బెండ్, బో లెగ్స్ అంటాము, అట్లాంటి అవుట్ ఆఫ్ షేప్ డిఫార్మిటీ అంటాం దాన్ని, అది వచ్చేస్తే డెఫినెట్లీ ఇంకొక క్లూ. సో ఇవన్నీ క్లూస్ ఉన్నాయి. సో పేషెంట్స్కి ఐడియా వచ్చేస్తే దే కెన్ నోటీస్ ఇట్. అంటే మనం సాధారణంగా వాళ్ళు 1 స్టేజ్లో వచ్చినారనుకున్నాం, కార్టిలేజ్ డ్యామేజ్ ఫస్ట్ స్టేజ్లో ఉందనుకున్నాం, వారిని మనము అంటే జీవితాంతం ఆపరేషన్ లేకుండా చేయగలుగుతామా? వాట్ ఎక్స్టెంట్? అట్లేం లేదు. ఒకసారి స్టార్ట్ అవుతే కంపల్సరీ కావాలి అట్లేం లేదు. ఓకే, చాలా మంది రెగ్యులర్గా డెడికేట్గా సిన్సియారిటీ ఎంత ఉంది దాన్ని బట్టి ఈ సక్సెస్ ఉంటుంది. ఓకే, కొంతమంది రెగ్యులర్గా వస్తారు మా దగ్గరికి, 3 monthsకి ఫుల్ వస్తారు. అలాంటి పేషెంట్స్కి చాలా బెనిఫిట్ ఉండేది, ఎందుకంటే వాళ్ళు నాట్ ఓన్లీ ఫాలోఅప్స్, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో చేస్తారు. సో పాజ్ అయిపోతుంది అక్కడ. ఓకే, ఇఫ్ నాట్ పాజ్ అట్లీస్ట్ డీలే ఆఫ్ ప్రోగ్రెషన్. సో అట్ ద ఏజ్ ఆఫ్ 65 వస్తే, ఫస్ట్ సెకండ్ స్టేజ్లో వస్తే మనం అది పోస్ట్పోన్ చేయవచ్చు. ఇట్స్ నాట్ నీడెడ్ దట్ కంపల్సరీ ఏం లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ డెఫినెట్లీ ఆపొచ్చా అంటే అట్లా కూడా కాదు. ఇది ఒక మల్టీఫ్యాక్టోరియల్ అంటాము. అంటే నాట్ జస్ట్ డాక్టర్, నాట్ జస్ట్ మెడిసిన్స్, బట్ వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఫ్యామిలియల్ టెండెన్సీ, జెనెటిక్ టెండెన్సీ, వెయిట్, ఒబెసిటీ, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఇంజురీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఉంటే ఆ ప్రోగ్రెషన్ ఫాస్టర్ అవుతాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.